శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో ట్రాక్టర్ల లీజు పేరుతో మోసగాళ్లు రెచ్చిపోయారు. రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు పేరుతో తీసుకెళ్లి వేరే వ్యక్తులకు విక్రయించి డబ్బులు పోగు చేసుకున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్, భయ్యారెడ్డి, హజీపేరాలను అరెస్ట్ చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ 56 లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈరోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 57 ట్రాక్టర్లు రైతులకు సంబంధించినవి, అవన్నీ కూడా రైతుల్ని మోసం చేసి తీసుకుపోయి వాటిని వేరే వాళ్ళకి అమ్మి కొంత డబ్బుకి ఈ విధంగా మోసానికి పాల్పడినటువంటి వ్యక్తుల నుంచి వారిని అరెస్ట్ చేసి 50 ట్రాక్టర్లని రికవరీ చేయడం జరిగింది. డీటెయిల్స్లోకి పోతే మనకి మార్చి 11న తాడిమర్రి పోలీస్ స్టేషన్లో దేవర రామ్మోహన్ అనే రైతు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆయన దగ్గర మరియు మరికొంతమంది సుమారుగా 11 ట్రాక్టర్లు పోయినాయనే ఒక ఫిర్యాదు మీద 32/24 క్రైమ్ నంబర్ 420 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నల్లాజంగిరి రవికుమార్, పులివెందుల జిల్లా లోమాడ భయారెడ్డి, ఈ ఇద్దరు వ్యక్తుల మీద వీరి యొక్క ట్రాక్టర్లు తీసుకుపోయి నెలకు 25,000 ఇస్తామని చెప్పి లీజుకు తీసుకొని ఈ ట్రాక్టర్లని పొద్దుటూరులో వాటిని లీజుకు తిప్పుతున్నామనేసి చెప్పి వీటిని ఆ లీజ్ అమౌంట్ కూడా ఇవ్వకుండా, ట్రాక్టర్లు కూడా ఇవ్వకుండా చీటింగ్ చేశారనే దాని మీద ఇనిషియల్గా కేసు నమోదు చేయడం అనేది, తర్వాత లోతుగా దర్యాప్తు చేయగా వీరు ఇంకా కొంతమందితో కాకర్ల హజీపీరా, భోగిరెడ్డి, చంద్రబాబుల్ రెడ్డి, పెసల నాగమల్లారెడ్డి, తలారి రామలింగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, సాకే రామ్మోహన్, సుదర్శన్ రెడ్డి, ఈ విధంగా కొంతమందితో పాటు వీరు ముఠాగా ఇవి ఇప్పుడు